ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఎప్పుడు మీ కుటుంబ సభ్యులపైన మీపైన ఉండాలని కోరుకుంటూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, పిల్ల పాపలతో బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, టీటీడీ యాజమాన్యం వారు నిన్న నైట్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనందరికీ చెప్పడం జరిగింది. అలాగే దానిలో వెళ్ళే ముందు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, ప్రస్తుతం మీకు నేను చూపిస్తున్నటువంటి అన్నీ కూడా ఫ్లవర్ ఎగ్జిబిషన్, లైటింగ్ ఎగ్జిబిషన్ తిరుమల కొండపైదండి. ఇక అప్డేట్ ఏమిటి అంటే, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషం ఆఫ్లైన్ హోమం టికెట్లు 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. సో ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుండి 19 వరకు అలిపిరిలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా ఆఫ్లైన్ టికెట్లు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయానికి టీటీడీ సహకరించవలసిందిగా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. సో ఈ హోమం టికెట్లు తీసుకొని వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళంతా డ్రాప్ అయిపోవాలి మీరు, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి. అలాగే టీటీడీ వారు క్లియర్గా ఇంకొక అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. అపీల్ టు డెవోటీస్ అని చెప్పి భక్తులకు విజ్ఞప్తి. భక్తులు దయచేసి వారికి ఏ టైంకి అయితే టికెట్ ఇచ్చారో ఆ టైంకి క్యూ లైన్లోకి రావాల్సిందిగా ఈ 10 రోజులు కూడా వాళ్ళు విన్నపించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తిరుమల కొండపైన ప్రస్తుతం అయితే జనవరి 13 నుంచి 19 వరకు సంబంధించి దర్శన టికెట్లు అనేవి కేవలం ఒకరోజు ముందు మాత్రమే విడుదల చేస్తారండి. ఇప్పుడు మీకు సపోజ్ జనవరి 13 టికెట్లు కావాలి అనుకోండి, 13 తారీఖున తెల్లవారుజామున 2 గంటలకు మీరు క్యూ లైన్లో విష్ణు నివాసంలోనైనా, శ్రీనివాసంలోనైనా, భూదేవి కాంప్లెక్స్లో నించుంటే మీకు రోజుకి 40,000 టికెట్లు అయితే ఇస్తారు. ఈ విధంగా మిగతా 7 రోజులకి రోజుకి 40,000 చొప్పున 2,80,000 టికెట్లు అయితే మీ అందరికీ విడుదలవుతాయి. దీంట్లో ఎటువంటి ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. మీరు కంగారు పడిపోయి ముందుగా వచ్చేసి గత 2 రోజుల క్రితం జరిగిన దుర్ఘటన మనందరికీ ఇంకా మనం మర్చిపోలేదు. అది ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు చూసుకొని రండి, ఇబ్బంది పడిపోతారు. ఒక్కసారిగా 40,000 మంది క్యూ లైన్లో ఒక రోజుకి టోకెన్లు ఇస్తున్నారు కదా అని వస్తే తిరిగి మళ్ళీ ఎటువంటిది జరగకూడదని మనందరం కూడా కోరుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అలాగేనండి, ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ అందరికీ కూడా తెలుసు, ఈ 10, 11, 12 3 రోజులకు సంబంధించిన జనవరి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు నిన్న జనవరి 9వ తారీఖున ఉదయం 10 గంటలకల్లా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఈ 10 రోజులు కూడా కేవలం టికెట్ ఉన్న భక్తులు మాత్రమే తిరుమలలో వెళ్ళగలరు. ఓకేనా అండి, ఇది చాలా ముఖ్యమైన సమాచారం అండి. ఇక ఈ 10 రోజులకి రూములు కావాలి అంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 8 గంటల లోపల ట్రై చేయండి. ఖచ్చితంగా 3,000 మందికి రూములు అయితే వస్తాయండి. అలాగేనండి, మనందరికీ తెలుసు కదా, ఏప్రిల్ నెల సంబంధించి దర్శన టికెట్లు అనేవి మీ అందరికీ టీటీడీ వారు ఈ నెల జనవరి 18 నుంచి విడుదల చేస్తారు. వాటికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే తప్పకుండా తిరిగి మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. అందరూ సిద్ధంగా ఉండాలి. సో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.